కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అబ్రహాముతో కొత్త నిబంధన ఆరంభించబడింది. వారి మాదిరికరమైన కుటుంబ జీవితంతో ఆయన చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ముగిస్తున్నాడు. కనుక వారిని గురించి అనగా ఒక కుటుంబాన్ని గురించి, కుటుంబ వ్యవస్థను గురించి, కుటుంబ జీవితాన్ని గురించి పేతురు చక్కగా క్రైస్తవ లోకానికి జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. మనం కూడా అలాగ ఉండాలని కోరబడుతున్నాం. ఎందుకంటే పేతురు అలాంటి అనుభవం కూడా వచ్చినాడు. మూడవ సంగతి, విశ్వాసులైన వారికి ఈ పుస్తకంలో దాదాపు 15 పేర్లు ఇవ్వబడ్డాయి. 15 నేమ్స్ ఫర్ బిలీవర్స్. ఏంటి 15 పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయంటే రకరకాలైన పేర్లు. అవి నాకు తెలిసి నాకు సూట్ కావు, మీకు సూట్ అవుతాయి అనుకుంటా. అంటే నాకు సరిపోవు, మీకు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. అలాంటి పేర్లు మొదటి అధ్యాయంలో నుండి ఆయన మనకు పరిచయం చేస్తున్నట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని పేర్లు ఏంటంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజ, కనికరించబడిన వారు, ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు, దీన మనస్సు గలవారు, ఆసక్తి గలవారు, ఇలాంటి పదాలు వాడబడుతూ వచ్చింది. క్రైస్తవులకు, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారికి దాదాపు 14-15 పేర్లు ఇలాంటివి మన కొరకే పరిశుద్ధాత్మ దేవుడు సంబోధించినాడు. కనుక చిన్న పత్రికలో అంత పెద్ద పీట క్రైస్తవ లోకానికి పరిశుద్ధాత్మ దేవుడు వేసిన సంగతి ఇది చిరస్మరణీయం. నాలుగవది, ఈ పత్రికలో శ్రమలను గురించి ఆయన రాసినాడు. వేరే వారు శ్రమలను గురించి రాస్తే వారంత శ్రమల గుండా వెళ్ళలేదు అని మనం అనుకునే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనలో యేసుప్రభు వారు శ్రమలు అనుభవించినాడు, పరాకాష్ట. ఆ తర్వాత పౌలు ఆ శ్రమలు అనుభవించిన వారిలో చేరుతాడు. నేను అనుకుంటే తప్పు కాదేమో, పౌలు తర్వాత ఎక్కువ శ్రమలు అనుభవించిన వ్యక్తిగా పేతురు నిలబడిపోయినాడంటే తప్పు కాదనుకుంటా. కనుక పేతురు శ్రమల గుండా వెళ్ళాడు. మనం కూడా